హై ఫ్రెండ్స్ వినడం. సో మీకు రీసెంట్గా వచ్చేసి నేను ఫరెవర్లో మేనేజర్ ఉన్నానని తెలుసు. సో నేను రీసెంట్గా వచ్చేసి మీకు అలోవెరా జెల్ యొక్క డెమో చూపించాను. సో అలోవెరా జెల్ అనేది మన బాడీకి ఏ విధంగా సపోర్టివ్గా ఉంటుంది అని చెప్పేసి మీకు డెమో చూపించడం జరిగింది. సో ఈరోజు వచ్చేసి అదే మన ఫరెవర్లో ఆర్టిక్ సి, మీకు పేరు కనబడుతుందా? సో ఆర్టిక్ సి, ఫరెవర్ ఆర్టిక్ సి ట్యాబ్లెట్ అనేది మన యొక్క బాడీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే దాని డెమో ఏంటి, అది ఏ విధంగా మన లోపల ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఏ విధంగా తీసుకుపడుతుంది. సో దీని గురించి మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చానండి. సో క్లారిటీ చూడండి, దీని యొక్క డెమో బట్టి మీకు క్లారిటీ చూపిస్తాను నేను. ఈ యొక్క ట్యాబ్లెట్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనం ఈ యొక్క ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల మన హెల్త్ ఎంతవరకు కాపాడుకున్న వాళ్ళం అవుతాం అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో క్లారిటీ చూడండి ఒకసారి. ఓకే, ఈ గ్లాసులో నేను వాటర్ తీసుకుంటానండి. సో క్లారిటీ గమనించండి మీరు. ఓకే, గ్లాసులో వాటర్ తీసుకున్నాను. సో ఈ గ్లాసులో వాటర్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏమేస్తున్నాను అంటే క్లారిటీ గమనించండి ఒకసారి. ఇది థర్మోకోల్ అంటారు. ఓకే, ఈ థర్మోకోల్ అనేది మనము మట్టిలో పాతి పెట్టినా కరిగిపోదు. సో మనము వాటర్లో వేసి నానిపోదు. సో ఇది ఎక్కడైనా సరే అలాగే ఉంటుంది. సో ఈ కెమికల్ లాగా అలాగే ఉండిపోతుంది అనమాట. సో ఇలాంటి కెమికల్స్ మన స్టమక్లో, మన బాడీలో ఉన్నటువంటి దాన్ని మన యొక్క ఫరెవర్ ఆర్టిక్ సి ఎలా క్లీన్ చేయబడుతుంది అనేది మీకు క్లారిటీ కనబడుతుంది. చూడండి ఒకసారి. వాటర్లో నేను ఈ యొక్క థర్మోకోల్ వేసానండి. సో థర్మోకోల్ వేసిన తర్వాత ఇది మన ఫరెవర్ యొక్క ఆర్టిక్ సి ట్యాబ్లెట్స్. ఓకే, ఈ యొక్క ఆర్టిక్ సి ట్యాబ్లెట్ అనేది ఈ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్, ఈ యొక్క థర్మోకోల్ని ఏ విధంగా క్లీన్ చేస్తుంది అనేది మీకు క్లారిటీ కనబడుతుంది. చూడండి ఒకసారి. ఓకే, ఈ యొక్క ట్యాబ్లెట్ నేను, ఇది ఫిష్ ఆయిల్ అనమాట. ఇది ఫిష్ ఆయిల్ ఎక్కడి నుంచి తయారు చేయబడుతుందంటే అట్లాంటికా మహాసముద్రంలో ఉన్నటువంటి చేప యొక్క ట్యూమా సాల్మన్ అనే చేప యొక్క వెన్నుపూస ద్వారా తీసినటువంటి ఆయిల్. సో ఈ యొక్క లోపల మొత్తం ట్యూమా సాల్మన్ ఒక చేప ఒక వెన్నుపూస యొక్క ఆయిల్ను మొత్తం నింపేసి పైన హెయిర్ మొత్తం అనేది ఇది, ఈ హెయిర్ మొత్తం పైనది హనీ అనమాట. సో బయట మనము ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటాం, మన ఇలా రౌండ్ ట్యాబ్లెట్ వస్తూ ఉంటాయి, పైన కొన్ని ప్లాస్టిక్ లాగా వస్తూ ఉంటాయి. సో ప్లాస్టిక్ అనేది ఏంటంటే మనకు అది కరిగిపోతుంది కానీ ఎఫెక్ట్ చేసేది అనమాట. సైడ్ ఎఫెక్ట్ చేసేటివి కరిగిపోతుంది కానీ సైడ్ ఎఫెక్ట్ చేసేటివి. కానీ ఇది ఏంటంటే మనకు లోపల ఫిష్ ఆయిల్ తీసుకున్నా కానీ సైడ్ పొంటి హెయిర్ మొత్తం ఇది పైన అనేది మొత్తం హనీ. సో హనీతోనే తయారు చేయబడింది. సో కాబట్టి ఇది మన లోపల కూడా కరిగిపోతుంది, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఈ యొక్క ట్యాబ్లెట్ మనం వాడడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం మన బాడీలో క్లీన్ అవుతుంది. సో అది ఎలా క్లీన్ అవుతుందో ఇప్పుడు క్లారిటీ చూపిస్తే చూడండి ఒకసారి. కనబడుతుందా? క్లారిటీ గమనించండి, కొంచెం టైం పడుతుందండి. ఇది మొత్తం క్లియర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో క్లారిటీ చూపిస్తాను, మీరు చూడండి ఒకసారి. అందులో నేసిస్తాను. సో ఇది కలవడానికి ఒక జస్ట్ 2 minutes టైం పడుతూ ఉంటుంది. మనం ఇలా దీన్ని వాటర్లో స్మూత్గా కలుపుతాం అనుకోండి, ఒక 2 minutesలో అలా ఉన్నటువంటి థర్మోకోల్ ఏ విధంగా తయారవుతుంది మీకు కనబడుతుంది. సో ఇప్పుడు చూసారు కదా, ఇంతకుముందు ఈ యొక్క థర్మోకోల్ ఏ విధంగా ఉండే, ఎదుగో ఈ విధంగా వైట్గా లాగా ఉండే. ఇదే థర్మోకోల్ని నేను ఈ యొక్క ఆర్టిక్ సి ట్యాబ్లెట్ కలిపిన తర్వాత ఇది ఎలా అయింది చూడండి ఒకసారి. కనబడుతుందా మీకు కనబడుతుందా క్లారిటీగా? మొత్తం కరిగిపోయిందండి, ఏం లేదు. ఇక్కడ చూడండి, మీకు వాటర్లో ఇస్తాను కనబడుతుంది. చూడండి ఏ విధంగా అయిపోయింది మొత్తం, ఎంత సన్నగా అయిపోయింది, ఏ విధంగా కరిగిపోయింది చూడండి ఒకసారి. ఇదిగోండి. సో ఇంకొక 2 minutesలో మొత్తం కరిగిపోద్ది, మాడిపోద్ది మొత్తం. సో ఈ డెమో మీకు ఎందుకు చూపిస్తున్నానంటే చాలామందికి ఇప్పుడు రేపు మనకి ఎలా ఉంటుందంటే ఎంత పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే హార్ట్ ప్రాబ్లం. సో ప్రతి ఒక్కరు హార్ట్ అటాక్ వస్తున్నారు, చనిపోతున్నారు. సో దానికి కారణం ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. మనం తినే ఫుడ్ ద్వారానే మన స్టమక్లోని బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది జరగడం జరుగుతుంది. సో మన ఏదైతే హార్ట్ ఉంటుందో ఆ హార్ట్కి సంబంధించి నరాలకి మన ఆక్సిజన్ కానీ అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే ఆ యొక్క నరాలని మొత్తం పెరుకుపోయి బ్యాడ్ కొలెస్ట్రాల్ నిండిపోవడం వల్ల మీకు అనేది ఆక్సిజన్ అనేది సరఫరా కాదు. సో బ్లడ్ సర్క్యూట్ కాదు, అలాగే ఆక్సిజన్ కాదు. అలాంటప్పుడు మీకు ఏమవుతుంది, సడన్గా మీకు దమ్ వచ్చిన టచ్ చేసి పడిపోతారు. సో హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు, ఎక్కడైతే మన బ్యాడ్ కొలెస్ట్రాల్ నిండిపోతుందో అక్కడ దాని స్టంట్ వేస్తారు. సో స్టంట్ వేసిన తర్వాత మీరు లైఫ్ టైం ట్యాబ్లెట్లు వాడండి అని చెప్తారు. సో మీరు ఆల్రెడీ చాలామంది చూసుంటారు స్టంట్ వేసుకున్న వాళ్ళని.
సో మన హార్ట్ ఉన్నటువంటి నరాలు ఏవైతే ఉంటాయో ఆ బ్లడ్ సర్కిల్ కరెక్ట్ కాక ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం నిండిపోయి ఆ యొక్క స్టంట్ వేయడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క ట్యాబ్లెట్ ఏంటంటే ఆ యొక్క హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్యూర్గా మొత్తం క్లీన్ చేస్తుంది. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం క్లీన్ చేసేసి మన హార్ట్కి సంబంధించినటువంటి బ్లడ్ సర్క్యూట్ మంచిగా సరఫరా అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో అలాగే మన బ్రెయిన్ నరాలు మొత్తం షార్ప్గా ఉండడానికి, బ్రెయిన్ బాగా పనిచేయడానికి కూడా ఈ యొక్క ఆర్టిక్సీ టాబ్లెట్ బాగా పనిచేస్తుంది. అలాగే ఎక్కువ మంది కంటి చూపు ప్రాబ్లం ఉంటుంది. సో మనం ఎప్పటికీ ఫోన్లు చూస్తూ ఉంటాం. సో పెద్ద మనుషులు అయిన తర్వాత కొంచెం కంటి చూపు తగ్గుతూ ఉంటుంది కాబట్టి అలాంటి కంటి చూపు వాళ్ళకి కూడా ఈ యొక్క టాబ్లెట్ ఎక్సలెంట్ పనిచేస్తుంది. అలాగే చాలామందికి జాయింట్ పెయిన్స్, మన బాడీ పెయిన్స్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ టాబ్లెట్ బాగా పనిచేస్తుంది. సో ఇది వన్స్ ఒక్కసారి తీసుకున్న వాళ్ళకి లైఫ్లో ఎటువంటి హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. సో ఎందుకంటే నేను చాలామందికి ఇచ్చాను, చాలామంది యూజ్ చేపిస్తున్నాను, చాలామంది వాడుతున్నారు. సో కాబట్టి ఈ యొక్క టాబ్లెట్ వాడడం వల్ల మనకు ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. సో మీకు కొంతమందికి డౌట్ ఉంటుంది, ఇది మెడిసిన్ కాదు, మేము డాక్టర్లం కాదు, ఇది 100% న్యూట్రిషన్. సో మీరు అడగండి, ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు ఈ యొక్క ట్యాబ్లెట్లో ఒమేగా 3 ఫ్లాటీ యాసిడ్స్ అండ్ ఒమేగా 9 ఫ్లాటీ యాసిడ్స్ ఈ యొక్క ట్యాబ్లెట్లో ఎక్సలెంట్గా ఉంటాయండి. సో మీరు బయటకు వెళ్ళిన తర్వాత డాక్టర్కి అడిగిన తర్వాత ఒమేగా 3 అంటే వాళ్ళు చెప్తారు మీకు, కాకపోతే ఇలాంటి న్యూట్రిషన్ వాడమని చెప్పరు. సో ఒమేగా 3 ఒమేగా 9 అంటే ఎక్సలెంట్ పనిచేస్తుంది, హార్ట్కి ఎక్సలెంట్ పనిచేస్తుంది, మీరు వాడొచ్చు అని చెప్తారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు ట్యాబ్లెట్ తీసుకోమని చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ జరగదు ఇలాంటి వాటి గురించి చెప్తే. అవి ఎందుకంటే మళ్ళీ కెమికల్స్, అవి ఎక్కువ మీరు ఎంత వాడారనుకోండి తర్వాత మీరు లైఫ్లో ఏం చేస్తారంటే మీ యొక్క కిడ్నీ పైన ఎఫెక్ట్ పడుతుంది. బయట ఇంగ్లీష్ మెడిసిన్ ఏంటంటే మొత్తం కిడ్నీ పైన ఎఫెక్ట్ చేస్తాయి, కానీ 100% న్యూట్రిషన్ కాబట్టి మీరు ఎన్ని టాబ్లెట్స్ తీసుకున్నా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీ హెల్త్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఒక టాబ్లెట్ వాడడం వల్ల. సో నేను ఎప్పటి నుంచో యాజ్ ఎ మేనేజర్ 3 years నుంచి వాడుతూ ఉంటాను. సో చాలా మందికి నేను ఇంప్రూవ్ చేస్తూ ఉంటాను. సో కొంతమంది చెప్తే వినకుండా కూడా హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ స్టంట్ వేసుకొని ఇప్పుడు వేరే టాబ్లెట్ వాడే వాళ్ళు కూడా ఉంటారు. సో చెప్తే విని వాడిన వల్ల అయితే ఆరోగ్యంగా చాలా బాగున్నారండి. సో వన్స్ ఈ టాబ్లెట్ వాడామనుకోండి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా 100% ఉండగలుగుతాం, ఎందుకంటే యాజ్ ఏ మేనేజర్గా ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.